తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రాకెట్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. బ్రాకెట్ ఆర్డర్ అంటే ఏంటి, బ్రాకెట్ ఆర్డర్ వలన మనకు కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అన్నది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ టెక్నికల్ టర్మ్స్ కానీ ఈ టెక్నికల్ ఆర్డర్స్ కానీ మనకు చాలా ఉపయోగపడతాయి. మనం కవర్ ఆర్డర్ గురించి కూడా ఒక వీడియో ఉంది, కవర్ ఆర్డర్ గురించి కూడా మీరు తెలుసుకోండి. కవర్ ఆర్డర్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. బ్రాకెట్ ఆర్డర్ అన్నది మనం ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మనం వేరే జాబ్లోనూ లేకుంటే వేరే వర్క్లోనూ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉంటామో అలాంటప్పుడు మనకు కవర్ ఆర్డర్ కానీ బ్రాకెట్ ఆర్డర్ కానీ రెండు ఉపయోగపడతాయి. కానీ బ్రాకెట్ ఆర్డర్ అన్నది మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఏ ప్రైస్కి అయితే బై చేయాలనుకుంటామో ఆ ప్రైస్కే మనం బై చేయొచ్చు. అలాగే మనం కవర్ ఆర్డర్ను ఒకసారి చూసినట్లయితే కవర్ ఆర్డర్లో మనం ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో వెంటనే మనకు మార్కెట్ ప్రైస్కు ఆర్డర్ అన్నది ప్లేస్ కావడం జరుగుతుంది. మనకు బ్రాకెట్ ఆర్డర్ని చూసినట్లయితే బ్రాకెట్ ఆర్డర్లో మనకు ఇచ్చినటువంటి ప్రైస్ అంటే నేను ఒక ఎక్స్ ప్రైస్కు కొనాలి అనుకుంటే ఆ ప్రైస్ నేను ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే నా ప్రైస్ అన్నది ఓపెన్ అవుతుందో నా ప్రైస్కు నా స్టాక్ అన్నది వస్తుందో అప్పుడు మాత్రమే స్టాప్ లాస్ కానీ సెల్ ఆర్డర్స్ కానీ ప్లేస్ చేయడం అన్నది జరుగుతుందన్నమాట. సో ఈ బ్రాకెట్ ఆర్డర్ అన్నది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం కవర్ ఆర్డర్ ప్లే చేస్తామో కవర్ ఆర్డర్లో మనకు వెంటనే మన స్టాక్ అన్నది మన చేతికి వచ్చేస్తుంది. కానీ ఈ బ్రాకెట్ ఆర్డర్లో మనం ప్లే చేసిన తర్వాత మన ప్రైస్కి వచ్చినప్పుడు మనకు బై కావడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత మాత్రమే స్టాప్ లాస్ ఆర్డర్ కానీ సెల్ ఆర్డర్ కానీ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఒక స్టాక్ వచ్చేసి ఒక 3 బౌండరీస్గా డివైడ్ చేసుకుంటామో ఒక స్టాక్ను ఐడెంటిఫై చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్బీఐ అనే స్టాక్ తీసుకుందాం. ఎస్బీఐ అనే స్టాక్ వచ్చేసి కరెంట్ ప్రైస్ 280 రూపాయలు ట్రేడ్ అవుతుంది అనుకుంటే మనం ఈ ప్రైసు 285 రూపాయలకు వెళ్తుంది అనుకున్నాం. స్టాప్ లాస్ వచ్చేసి 278 రూపాయలు నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఇప్పుడు కరెంటు ఈ స్టాక్ వచ్చేసి మార్కెట్లో 282 రూపాయలు ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఈ ప్రైస్ వచ్చేసి 280కి వస్తే 80 కన్నా పైకి వస్తే 80.05కి వస్తే నేను కొనాలి. అలాగే 285కి వెళ్తే అమ్మాలి. అలాగే 277కి వస్తే 77 కానీ 78కి వస్తే నేను స్టాప్ లాస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి. అలాంటప్పుడు మనం ఈ బ్రాకెట్ ఆర్డర్ను చాలా సింపుల్ వేలో పెట్టుకోవచ్చు. ఈ బ్రాకెట్ ఆర్డర్ అన్నది మనకు చాలా ప్రాఫిటబుల్ వేలో చాలా ప్రాఫిట్స్ కూడా తెచ్చుకోవడానికి మనకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనం ఈ బ్రాకెట్ ఆర్డర్స్ను మనం ఈక్విటీస్లో కానీ అలాగే ఆప్షన్స్లో కానీ అలాగే ఫ్యూచర్స్లో కానీ మనం ఎక్కడైనా సరే ఈ బ్రాకెట్ ఆర్డర్స్ను మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు చూద్దాం వీటిని ఎలా ప్లేస్ చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ఇక్కడ లైవ్ మార్కెట్లో ఉన్నాం. లైవ్ మార్కెట్లో మనం ఉన్నాం. లైవ్ మార్కెట్లో మనం ఇప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేయబోతున్నాం. అంతకన్నా ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తోటి తెలుగు మిత్రులకు మనము షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ అన్నది యూస్ఫుల్ అవుతుంది. సో చాలామంది నన్ను అడిగేది ఏంటంటే చాలా రోజుల నుంచి మీ వీడియోలు చూడడం లేదు మేము, ఎందుకంటే మాకు అవైలబిలిటీలు లేవు, ఎవరు కూడా చెప్పలేదు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. కాబట్టి మనం నాలెడ్జ్ షేర్ చేస్తే వాళ్ళు కూడా మనకు ఎంతో కొంత షేర్ చేస్తారు. కాబట్టి మనం వీడియోల రూపంలో నాలెడ్జ్ రూపంలో ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళు కూడా చూపించండి. వేరే వాళ్ళు కూడా మీరు మార్గదర్శకులు అవుతారు. వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకోవడానికి మన వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతాయి. టెక్నికల్గా మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతామో టెక్నికల్గా మనం ఎప్పుడైతే ఆర్డర్స్ కానీ వీటిని మేనేజ్ చేసుకోవడం తెలుసుకుంటామో అప్పుడు మన ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువగా స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో ఏదైనా ఒక స్టాక్ను బై కానీ సెల్ కానీ మనం తీసుకున్నట్లయితే బై కానీ సెల్ కానీ ఏదైనా సరే మనం తీసుకున్నట్లయితే మనకు ఇప్పుడు బై సైడ్ చూద్దాం. బై సైడ్న మనకు ఇక్కడ వచ్చేసి బ్రాకెట్ ఆర్డర్ అన్నది మనకు చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం మనకు బ్రాకెట్ ఆర్డర్ అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను బై ఫామ్ను సెలెక్ట్ చేశాను. బై ఫామ్ను సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కవర్ ఆర్డర్ ఉంది,
ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్, ఇక్కడ ఏఎంఓ ఆర్డర్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు ఇక్కడ కనిపించకపోయినట్లయితే ఇక్కడ మోర్ అనేటువంటి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చింటారు. దాని మీద మీరు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కంప్లీట్గా ఈ అన్ని ఆర్డర్స్ కూడా కనిపిస్తాయి. సో మనం ఎప్పుడైతే ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్ను సెలెక్ట్ చేసుకుంటామో మనకు ఫామ్ అన్నది పెద్దగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మీరు చూడాలి, ప్రతిదీ కూడా మీరు గమనించండి. ఎప్పుడైతే మనం ఈ బ్రాకెట్ ఆర్డర్ను సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకు సిఎన్సి అనేది కానీ, అంటే క్యాష్ అండ్ క్యారీ, అంటే డెలివరీలో కానీ పొజిషన్స్లో కానీ మనము స్టాక్స్ను కొనలేము. అలాగే మనకు మార్కెట్ ప్రైస్ అన్నది డిజేబుల్ చేయబడుతుంది. మనము లిమిట్ ప్రైస్లో మాత్రమే ఈ బ్రాకెట్ ఆర్డర్ను ప్లేస్ చేయగలం. అలాగే మనకు స్టాప్ లాస్ అనేది చేయబడుతుంది, డిజేబుల్ చేయబడుతుంది. అలాగే స్టాప్ లాస్ మార్కెట్ అన్నది కూడా డిజేబుల్ చేయబడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అయిపోయాయి. అయితే మార్కెట్ ప్రైస్కి అయితే మనం కొనలేము, కానీ మార్కెట్ ప్రైస్కు మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఒక 10 క్వాంటిటీని కొనాలనుకుంటున్నాను. ఎస్బీఐ 10 క్వాంటిటీని నేను కొనాలనుకుంటున్నాను. నా ప్రైస్ వచ్చేసి ఎప్పుడైతే నాకు ప్రైసు 280.05కి వస్తుందో అప్పుడు నేను ఈ స్టాక్ను ఒక 10 క్వాంటిటీ కొనాలనుకుంటున్నాను. అలాగే నా స్టాప్ లాస్ ఆర్డర్ను మీరు చూసినట్లయితే 278లో నా స్టాప్ లాస్ ఆర్డర్ పెడుతున్నాను. అలాగే నా టార్గెట్ ప్రైస్ 285కి నా టార్గెట్ ప్రైస్ పెడుతున్నాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ 282 ఉంది. ఇన్ కేస్ ఈ స్టాక్ ప్రైస్ అన్నది డౌన్కు రాకుండా అలాగే పైకి 285కి వెళ్ళినట్లయితే నా ఆర్డర్ అన్నది ఎగ్జిక్యూట్ కాదు, నా సెల్ ఆర్డర్ అన్నది ఎగ్జిక్యూట్ కాదు. అంటే మనం ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో, మనం ఎప్పుడైతే మన ప్రైస్కు ప్లేస్ చేస్తామో, మన బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే స్టాప్ లాస్ ఆర్డర్ కానీ మనకు సెల్ ఆర్డర్ కానీ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ప్లేస్ చేసుకుంటాను అనమాట, మనం ఏం ప్లేస్ చేసుకోవడం అవసరం లేదు. సో నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. మీరు మరోసారి చూడండి, ఇక్కడ నేను క్వాంటిటీ ఇచ్చాను, ప్రైస్ ఇచ్చాను, స్టాప్ లాస్ ఆర్డర్ ప్రైస్ ఇచ్చాను, అలాగే టార్గెట్ ప్రైస్ కూడా ఇచ్చాను. ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మనము ఇవ్వాల్సిన అవసరం లేదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్నది ఇది ఆప్షనల్, మనమేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను జస్ట్ బై మీద క్లిక్ చేస్తున్నాను. నేను బై మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఒక బై ఆర్డర్ అన్నది ప్లేస్ చేయడం జరిగింది, బై ఆర్డర్ అన్నది ప్లేస్ కావడం జరిగింది. సో నేను ఇన్ కేస్ దీన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే క్యాన్సిల్ చేయాలంటే కూడా నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ కానీ అన్నీ కూడా ఉంటాయి ఈ ఆర్డర్లోనే. ఎప్పుడైతే నాకు ఈ ఆర్డర్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోతుందో, ఈ ఆర్డర్ అన్నది నా చేతికి వస్తుందో, ఆ తర్వాత మనకు స్టాప్ లాస్ ఆర్డర్స్ కానీ సెల్ ఆర్డర్స్ కానీ ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది మార్కెట్లో. సో ఈ ఆర్డర్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. అలాగే మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. మనకు మార్జిన్స్ కూడా చాలా ఎక్కువగా అవైలబుల్లో ఉంటాయి వీటికి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మార్జిన్స్ ఎస్బీఐఎన్, అదే నేను ఇక్కడ 10 క్వాంటిటీ కొనాలనుకుంటే, సేల్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి నాకు జస్ట్ 100 రూపీస్ ఉంటే చాలు, నేను ఒక 10 క్వాంటిటీ స్టాక్స్ను కొని అమ్మచ్చు. ఆల్మోస్ట్ 27.8% ఎక్కువ టైమ్స్. అంటే ఇప్పుడు ఒక 100 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసినట్లయితే 100 టైమ్స్ నాకు వచ్చేసి ఎక్కువగా ఎక్స్పోజర్ అనేది ఇక్కడ లభిస్తుంది. ఎక్కువ ఎక్స్పోజర్ మనకు దొరికేదానికి అవకాశం ఉంది. సో ఇంత ఎక్కువ ఎక్స్పోజర్ను మనం ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. అంటే మనం 10 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు 280 రూపీస్ మనకు ఎక్స్పోజర్ను ఇస్తున్నారు, లివరేజ్ను ఇస్తున్నారు. సో ఎప్పుడైతే మనం ఎక్కువ కాన్ఫిడెంట్తో అలాగే టెక్నికల్ అనాలిసిస్ను నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే ఇలాంటి ఆర్డర్స్ను కానీ మన టెక్నికల్స్ను యూజ్ చేసి ఇలాంటి ఆర్డర్స్ను ప్లేస్ చేసుకోవడానికి మనకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని చూసి అనలైజ్ చేసి తప్పకుండా నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల యూస్ఫుల్ అని ఉంటుంది. టెక్నాలజీ అనేది మనం నేర్చుకుంటే దానివల్ల మనం తక్కువ రిస్క్తో ఎక్కువ ప్రాఫిట్ను సంపాదించేదానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మన ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి తెలుగు మిత్రులకు కూడా మన ఛానల్ను వీడియోస్ను షేర్ చేయండి. అలాగే ఎవరైనా సరే
టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ను ఐడెంటిఫై చేయడం ఎలా, దాని యొక్క ట్రెండ్ను ఫాలో కావడం ఎలా, ఈ చార్ట్స్ను రీడ్ చేయడం ఎలా, ఇలాంటి డిఫరెంట్ టెక్నికల్ మెథడ్స్ అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మెథడ్ కానీ, బొలింజర్ బ్యాండ్స్ కానీ అడ్వాన్స్గా నేర్చుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళందరూ కూడా నాకు ఈమెయిల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి ఇచ్చాను, మీకు తప్పకుండా కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.